హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈ వీడియోలో నేను రథసప్తమి పూజ ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వ్లాగ్ చూసేయండి. పొద్దున్నే సూర్యుడు చూసారా, మా ఇంటి వరండాలోకి ఎంత బాగా కనిపిస్తుంది. రేస్ అన్నీ మంచిగా పడుతున్నాయి. ఇల్లంతా కూడా నేను క్లీన్గా చేసేసుకున్నాను. ఇదంతా నేను నైటే క్లీన్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ట్రెడిషనల్ లుక్ రావడం కోసం ముగ్గులు వేశాను. నాకు వచ్చిన 2-3 ముగ్గులు అలా వేశాను. హౌస్ అంతా క్లీన్గా అయిపోయింది. నేను హెడ్ బాత్ చేసి శారీ కట్టుకొని రెడీ అయిపోయాను. సో నెక్స్ట్ పూజ ఎలా చేసుకున్నానో చూసేయండి. స్టవ్ అంతటికి కూడా నేను పసుపు రాసి బొట్లన్నీ పెట్టుకున్నాను. నార్మల్గా అయితే ఊర్లో మమ్మీ వాళ్ళు ఆవు పిడకలు అవి పెట్టుకొని పాలు పొంగించుకుంటారు. మనకి ఇక్కడ ఇవన్నీ కష్టం కాబట్టి నేను స్టవ్ దగ్గరే పాలు పొంగించి పరవన్నం అనేది చేసుకున్నాను ప్రసాదం. యాక్చువల్లీ మ్యారేజ్ అయిన 1-2 ఇయర్స్ వరకు ఏదైనా డౌట్ వస్తే మమ్మీని అడిగేదాన్ని, అత్తయ్యని అడిగేదాన్ని. వాళ్ళు చెప్పేవారు, దాన్ని బట్టి ఫాలో అయ్యేదాన్ని. ఇప్పుడు ఇంకా కొద్దిగా ఇయర్స్ గడిచే కొద్దీ నాకు గుర్తుండి నేనే కొంచెం ఓన్గా చేసేసుకోవడం మొదలైంది, నాకు అలవాటైంది. సో పాలు నేను స్టవ్ మీద వేసేసి మరుగుతూ ఉంటాయి, సిమ్లో పెట్టాను స్టవ్. ఇలా పూజకు కావాల్సినవన్నీ తీసుకుని రెడీ పెట్టుకుంటున్నాను. అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. నేను అన్నీ షాపింగ్ చేసుకుని వచ్చాను కదా, అవన్నీ కూడా నేను రెడీగా దగ్గర పెట్టుకుంటున్నాను. అలాగే దేవుడి పట్టం పెట్టుకోవడానికి దేవుడి పట్టము, పీట, ప్లేటు అన్నీ కూడా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకొని అన్నీ ఒక దగ్గర సెట్ చేసుకున్నాను. అవన్నీ తీసుకుని బయట పెట్టుకొని పీఠం అంతా కూడా అక్కడ పూజ చేసుకుంటాను. రథసప్తమి ఫెస్టివల్ ముందు రోజు దీని ప్రిపరేషన్ వ్లాగ్ ఒకటి ఉంది. అది ఫస్ట్ ఫెస్టివల్ కదా, ఫస్ట్ ఇది పెట్టేస్తున్నాను. నేను నెక్స్ట్ ఆ వ్లాగ్ పెడతానండి. సో అది కూడా తప్పకుండా చూసేయండి. ఈరోజు మా చిన్నబాబు బర్త్డే కూడా తిథుల ప్రకారం వాడు రథసప్తమి రోజే పుట్టాడు. వాడు పుట్టిన ఇయర్ జాన్ 24th. తొందరగా వచ్చేసింది. యాక్చువల్లీ ఫెబ్లో వస్తుంది, కానీ వాడు పుట్టిన ఇయర్ జాన్లో వచ్చింది. సో వాడు రథసప్తమి రోజే పుట్టాడు వాడు. ఇంకా తిథుల ప్రకారం ఫెస్టివల్ కూడా కదా, ఆ రోజు కూడా వాడికి కొత్త డ్రెస్ అది వేసి చేస్తాను. సో ఈరోజు వాడు పుట్టినరోజు కూడా.
అన్నీ సర్దేసుకున్నాను. సో ఇప్పుడు పాల దగ్గరికి వచ్చేద్దాం. బాయిలింగ్ స్టార్ట్ అయ్యేవి లైట్గా. సో చూసారు కదా, కావాల్సినవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇక్కడ పాలు అనేవి పొంగిపోతున్నాయి చూడండి. మనకి ఇదే కావాలి. రథసప్తమి అంటే మెయిన్ సూర్యుడు. మనకు అక్కడ మా కిచెన్ విండో తీస్తే సూర్యుడు రేస్ కూడా కరెక్ట్గా స్టవ్ దగ్గర పడతాయి. సో అది కూడా ఒక మంచిగా అనిపిస్తుంది. పాలు పొంగించాలి. 3 times పాలు పొంగిన తర్వాత అందులో బియ్యం వేయాలి. నేను రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను. అలా పాలు పొంగుతున్నప్పుడు మనం దేవుడికి కోరుకోవాలండి, మన కుటుంబం కూడా అలా మంచిగా అభివృద్ధి అవ్వాలి అని దండం పెట్టుకోవాలి అని మా మమ్మీ చెప్తూ ఉంటుంది. సో పాలు 3 సార్లు పొంగాయి. ఇప్పుడు అందులో బియ్యం వేస్తున్నాను. ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఈ పరమాన్నంలో మొత్తం పాలతోనే ఉండాలి. అలాగే ఇందులో మనం గరిటె బదులు చెరుకు గడ ఉంటుంది కదా, ఈ పూజకి మెయిన్ రేగిపళ్ళు, చెరుకు గడ అనేది చాలా ఇంపార్టెంట్. చిక్కుడుకాయలు, చిక్కుడు ఆకులు మెయిన్ ఉంటే ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, లేదంటే ఉన్న వాటితో అడ్జస్ట్ అవ్వచ్చు. మెయిన్ అయితే ఇవి కావాలండి. అలాగే రైస్ కూడా గరిటెలతో తిప్పకుండా మనం పరమాన్నం కూడా చెరుకు గడతో తిప్పాలి. అది అందులోనే ఉంచితే దానిలో జ్యూస్ కూడా అందులోకి దిగి పరమాన్నం అనేది చాలా టేస్ట్ కుదురుద్ది. ఇయర్లో ఎప్పుడు చేసినా మనకు అంత టేస్ట్ ఉండదు, ఈ పరమాన్నం కుదిరినంత టేస్ట్. నేను యాక్చువల్లీ ఫస్ట్ మర్చిపోయి నార్మల్గా పెట్టాను. తర్వాత గుర్తొచ్చింది. సో మళ్ళీ అది తీసేసి దీన్ని వాడాను, చెరుకు గడని. ఇప్పుడు ఇంకా మనకి రైస్ పరమాన్నం ఉడికిపోతుంది.
ఈలోపు బయట అన్ని నేను సర్దుకుంటున్నాను. వరండాలో, కిచెన్ సైడ్ వరండాలో సూర్యుడు కూడా బాగా వచ్చాయి, రేస్ బాగా పడతాయి. అక్కడ కరెక్ట్గా టైంకి పూజ ఎక్కడ చేస్తున్నాను నా ప్లేస్కే పడ్డాయి వచ్చి, చాలా బాగా అనిపించింది. సో అన్నీ నేను ఇక్కడ సర్దేసుకున్నాను 1 by 1. అక్కడ నెమ్మదిగా సర్దుకుంటున్నాను. ఇక్కడ మధ్యలో పరమాన్నం చూస్తే మనకి ఇంకా పాలు యాడ్ చేసుకుంటూ దాన్ని కొంచెం పలచన చేసుకుంటూ సిమ్లోనే ఇదంతా కూడా, లేదంటే మాడిపోద్ది. వాటర్ యాడ్ చేయకూడదు, పాలే యాడ్ చేసుకుంటూ ఆ రైస్ అంతా ఉడకాలి మెత్తగా అయ్యే వరకు. చూసారు కదా ఎలా కలుపుతున్నాను, అలాగా సిమ్లో పెట్టాలి. అది నాకు ఒక 40 minutes అయింది అదంతా ఉడికేసరికి. ఈలోపు నేను ఇవన్నీ సర్దుకునేటప్పటికి టైం అంతా సరిపోయింది. సో ఇంకా అలా బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు ఇంకా మంచిగా ఉడికిపోయింది. బెల్లం కూర పెట్టుకున్నాను, అది అందులో కలిపేస్తే మంచి నైవేద్యం మనకి రెడీ అయిపోద్ది, దేవుడికి ప్రసాదం. మీకు చూపిస్తాను చూడండి, సన్ రైస్ ఎలా పడుతున్నాయో, చాలా బాగుంటుంది. కరెక్ట్గా స్టవ్ దగ్గర పడతాయి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నాను, మెత్తగా మంచిగా ఉడికింది. ఇప్పుడు బెల్లం స్టవ్ ఆఫ్ చేసేసుకుని బెల్లం కలిపేసుకోవాలి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు బెల్లం వేయకూడదండి, అది బాయిల్ అయితే మళ్ళీ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి పాలు. ఇప్పుడు కూడా సేమియా అయినా పరమాన్నం అయినా పాలతో చేసే ఐటమ్స్ స్వీట్ కలుపుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చేసుకోవాలి. అండ్ లాస్ట్లో దించే ముందు గీ యాడ్ చేసుకోవచ్చు. టేస్టీ నైవేద్యం రెడీ అయిపోయింది. ఇది ఎప్పుడూ ఇంత బాగా కుదరదండి, ఈరోజు చాలా బాగా ఉంటుంది టేస్ట్. దేవుణ్ణి మంచిగా సర్దేసుకున్నాను. అండ్ ఈ పూజకి ఈ మొలకు వచ్చిన పెసలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముందు రోజే మనం పెసలు నానబెట్టుకొని దాన్ని ఒక రోజు అయిన తర్వాత 24 hours అయిన తర్వాత ఒక క్లాత్కి కట్టి పెట్టుకోవాలి. ఇది దేనికంటే అందరూ వేయాలని లేదు, అదేంటంటే మెయిన్ పుత్ర సంతానం కావాలి అనుకునే వాళ్ళు అలా వేస్తాను అని చెప్పి మొక్కుకుంటారు. అలా కొంతమంది వేస్తారు, గుళ్ళో అది కూడా వేయిస్తారు. తర్వాత ఎవరైతే పుత్రులు ఉంటారో వాళ్ళు కూడా సూర్యుడు అనుగ్రహం ఉంటేనే పుత్రులు కలుగుతారు అని ఒక నమ్మకము. సో వాళ్ళు కూడా సూర్యుడికి ఇవి విసురుతారు. ఇది మా మమ్మీ చెప్పింది. సో నాకు పిల్లలిద్దరు పుట్టినప్పటి నుంచి నాతో ఇవి వేయిస్తుంది. సో అవి కూడా నేను రెడీ చేసుకున్నాను.
అలా ప్రసాదం అవి పెట్టుకుని దేవుడికి నైవేద్యం అవి చూపించాను. నా పూజ జరిగింది. ఇప్పుడు ఆ మొలకొచ్చిన పెసలు ఎలా వేయాలి అనేది చూపిస్తున్నాను. ఇదేం లేదండి, చేతుల్లో చలివిడి అలాగే మొలకొచ్చిన పెసలు ఈ రెండు తీసుకుని అలా 3 సార్లు అది 3 సార్లు ఇవి సూర్యుడికి దండం పెట్టుకొని చూపిస్తూ ఆయనకి ఇస్తున్నట్టు అనమాట. అలా విసరాలి. ఇలా మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కమెంట్లో చెప్పండి. సో అలాగా నీళ్ళు కూడా వదలాలి. మా కన్నయ్యలు ఇద్దరు రెడీ అయిపోయారు. వీడి బర్త్డే అన్నాను కదా, తిథుల ప్రకారం కొత్త డ్రెస్ ఒకటి ఉంటే పండగల్లో ముందే ఉంచుతాను షాప్ చేసినప్పుడే. సో ఆ డ్రెస్ వేసాను. మా ముగ్గురు హీరోస్ దండం పెట్టేసుకున్నారు. వాడికి విషెస్ చెప్తున్నాను. అస్సలు రాడు దగ్గరికి. ఇది పెట్టుకుంటాను రామన్న రాడు. ఇది నా శారీ, ఈరోజు కట్టుకుంది. ఇది కూడా కొత్త శారీయే. సో అలా నా రథసప్తమి పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యాను కాఫీ తాగి. మార్నింగ్ నుంచి ఏమీ తీసుకోను కదా, కాఫీ టీ ఏం తాగలేదు. జనరల్గా కాఫీ తాగుతాను స్నానానికి ముందు, కానీ ఇంకా కుదరలేదు నేను ఈరోజు. అండ్ నెక్స్ట్ కుకింగ్ స్టార్ట్ చేశాను. కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పి, వెజ్ కదా, స్పెషల్ ఏం లేదండి. అంటే కొంచెం చిక్కుడుకాయ కర్రీ చేశాను, అలాగే దొండకాయ ఫ్రై, రైస్, ఈ చిక్కుడుకాయ టమాటో బంగాళదుంప కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. డీటెయిల్గా రెసిపీ కావాలంటే ఎప్పుడైనా ఒకసారి పెడతాను. సింపుల్గా టేస్టీగా ఉంటుంది. అలాగే దొండకాయ కొబ్బరి ఫ్రై చేశాను. 4 బర్నర్స్ కదా, ఇంక 4 స్టవ్స్ మీద 4 పెట్టేశాను. సింపుల్గానే అయిపోయింది. అలాగే అప్పడాలు కూడా వేపేశాను. పరవన్నం పొద్దున్న చేసింది కొద్దిగా తిన్నారు. సో అది కొంచెం వేడి చేసి దానిపైన గీ వేసి ఇచ్చాను. చాలా బాగుంది టేస్ట్. సో ఇది మా రథసప్తమి స్పెషల్ లంచ్. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.